నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం 10వ తరగతికి సంబంధించిన మరికొన్ని సొంత వాక్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది బాసిల్లు అంటే ప్రకాశించు అని అర్థం. దీనికి సొంత వాక్యం భారతదేశం పాడి పంటలతో బాసిల్లుతుంది. రెండవది కుటిలవాజితనం అంటే మోసం చేసే స్వభావం అని అర్థం. దీనికి సొంత వాక్యం కుటిలవాజితనం గలవారికి మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఉద్బోధించడం అంటే చెప్పడం అని అర్థం. సొంత వాక్యం మూఢనమ్మకాలను నమ్మకూడదని సంఘ సంస్కర్తలు ఉద్బోధించారు. నెక్స్ట్ ముసురుకొను అంటే చుట్టుకొను అని అర్థం. దీనికి సొంత వాక్యం ఎన్ని కష్టాలు ముసురుకున్నా మనం ధైర్యం వీడకూడదు. ఐదవది పీడ వదలడం అంటే నశించడం అని అర్థం. దీనికి సొంత వాక్యం దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం ముఖ్యం. నెక్స్ట్ జంకని అడుగు అంటే భయపడని అడుగులు అని అర్థం. దీనికి సొంత వాక్యం దేశ సరిహద్దుల్లో సైనికులు జంకని అడుగులు వేస్తూ దేశ ప్రజలను రక్షిస్తున్నారు. నెక్స్ట్ సన్నిధానం అంటే సమీపం అని అర్థం. దీని సొంత వాక్యం దేవుని సన్నిధానంలో భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. నెక్స్ట్ వాగ్దాటి అంటే మాట్లాడే తీరు అని అర్థం. దీనికి సొంత వాక్యం మా నాన్నగారి వాగ్దాటి బాగుంటుంది. తర్వాత పునీతం అంటే పవిత్రం అని అర్థం. దీనికి సొంత వాక్యం రాముడు కృష్ణుడు మొదలైన మహనీయుల పాదాల స్పర్శతో మన నేల పునీతమైంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.